రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలలో మహిళలకు నెలకు 2,500 ఇస్తామన్న హామీని అమలు చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు ప్రభావతి డిమాండ్ చేశారు. ప్రజలు తిరగబడక ముందే వాగ్దానాలు అమలు చేయాలని కోరారు. బుధవారం నల్గొండ పట్టణంలోని దొడ్డికొమరయ్య భవనంలో ఐద్వా జిల్లా కమిటీ సమావేశం జిల్లా అధ్యక్షురాలు పోలేబైన వరలక్ష్మి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ ప్రభుత్వం 6 గ్యారంటీలు ఇచ్చిందని, కానీ అవి అమలుకు నోచుకోవడం లేదని తెలిపారు. మహిళలు ఏకమై తిరగబడితే ప్రభుత్వాలు గాల్లో కొట్టుకుపోతాయని అన్నారు. ప్రజలు తిరగబడక ముందే వాగ్దానాలు అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రజల సమస్యలు పరిష్కరించే విషయాన్ని ప్రభుత్వ అధికారులు గాలి కొదిలేశారని, ఏ ఒక్కరూ ప్రజా సమస్యలు పట్టించుకునే పరిస్థితి లేదని అన్నారు. జిల్లా అధికారుల నుండి మండల స్థాయి అధికారుల వరకు సమయపాలన పాటించడం లేదని తెలిపారు. ఎక్కడ కూడా ప్రభుత్వ అధికారులు బాధ్యతగా వ్యవహరించడం లేదని, దీనివల్ల ప్రజాపాలన స్తంభించిపోతుందని అన్నారు. రాష్ట్రంలో ఆర్థిక వనరుగా మద్యమే మార్గమని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తుందని, ఎక్కడ చూసినా బెల్ట్ షాపులే వెలిశాయని, మద్యం ద్వారా ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకోవాలనే ప్రయత్నాన్ని మానుకోవాలని కోరారు. మద్యం విచ్చలవిడితనం వల్ల నేరాలు పెరిగిపోతున్నాయని, మహిళలపై దాడులు, దౌర్జన్యాలు, అత్యాచారాలు, హత్యలకు కారణం మద్యమేనని అన్నారు. జిల్లా వ్యాప్తంగా మహిళల సమస్యలపై ఉద్యమాలు, పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర కమిటీ సభ్యులు కొండ అనురాధ, జిట్టా సరోజ, జిల్లా ఆఫీస్ బేరర్స్ చనబోయిన నాగమణి, భూతం అరుణకుమారి, తుమ్మల పద్మ, కారంపూడి ధనలక్ష్మి, మహమ్మద్ సుల్తానా, దామెర లక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు అరుణ, ఉమారాణి, కౌసల్య, జంజిరాల ఉమా, భక్త పద్మ, పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఐద్వా జిల్లా కమిటీ సమావేశం నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సమావేశంలో అనేక కార్యక్రమాలు చేయాలనేది నిర్ణయం చేయడం అనేది జరిగింది. భవిష్యత్తు కర్తవ్యాల విషయానికి వచ్చినప్పటికీ గ్రామాలలో చాలామందికి జ్వరాలు వస్తూ ఉన్నాయి. ఆ జ్వరాల వల్ల ప్రైవేట్ హాస్పిటళ్లకు పోయి చూయించుకోలేని పరిస్థితులలో ఉన్నారు. మెడికల్ క్యాంపులు గ్రామీణ ప్రాంతంలో పెట్టి మరి వాళ్ళకు సరైన వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా ధరలు విపరీతంగా పెరగడం వల్ల టమాటా కానీ, ఉల్లిగడ్డ కానీ, ఇలా నిత్యావసర వస్తువులు ధరలు పెరగడం వల్ల సరైన తిండి తినలేక అనారోగ్యం పాలవుతూ ఉన్నారు. రక్తహీనతకు గురవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇమ్యూనిటీ పవర్ కూడా తగ్గుతున్న పరిస్థితి కనపడతా ఉంది. అందుకనే ధరలు మరి కేంద్ర ప్రభుత్వం నియంత్రించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే రకంగా చూసినట్టయితే ఇలా రేషన్ షాపులలో 14 సరుకులు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికి నేటికి ఒక బియ్యం ఇచ్చి మాత్రమే చేతులు దులుపుకుంటున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇలా చక్కెర కానీ, పిండి కానీ, తర్వాత కిరోసిన్ కానీ ఇట్లాంటివన్నీ కూడా ఇలా ఇచ్చే పరిస్థితి లేదు. గ్యాస్ సబ్సిడీ అని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. ఎక్కడ కూడా ఎవరి అకౌంట్లో కూడా సబ్సిడీ డబ్బులు పడని పరిస్థితి కనపడతా ఉంది. ఇలా రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలు అని చెప్పేసి చెప్పడం జరిగింది, కానీ ఒక్కటి మాత్రమే ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పటికీ ఒక మహిళకి 2,500 రూపాయలు ఇస్తా అన్నది ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. ఇండ్ల స్థలాలు ఇస్తానని చెప్పేసి చెప్పడం అనేది జరిగింది. 5 లక్షల రూపాయలు ఇస్తాం ఇంటి స్థలం ఉంటే అన్నారు, అది కూడా ఇంప్లిమెంట్ కాలేదు. ఇలా రైతులు పండించిన పంట ఇలా కుప్పలుగా పోసుకుంటా ఉన్నారు మద్దతు ధర లేక. ఇలా ప్రభుత్వాలు కొన్న తర్వాత వాళ్ళకు బిల్లులు ఇచ్చే దగ్గర చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఎవరి అకౌంట్లో కూడా డబ్బులు పడని పరిస్థితి కనపడతా ఉంది. అందుకనే ఇవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి, చేయని ఎడల ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా ఐద్వాగా కూడా నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10వ తారీఖు వరకు మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా అనేక కాలేజీలలో సెమినార్స్ పెట్టి మహిళల్ని, అమ్మాయిల్ని అందరినీ కూడా అవేర్నెస్ తీసుకురావడం కోసం మా సంఘం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా మా ఐద్వా ఉద్యమాలు ఉంటాయని చెప్పేసి డిమాండ్ చేస్తాను. నల్గొండ జిల్లా కమిటీ సమావేశం ఏర్పరచుకోవడం జరిగింది. ఈ సమావేశంలో వచ్చి మా మహిళలపైన జరుగుతున్న హింసలపైన నవంబర్ 25 నుంచి డిసెంబర్ 10 వరకు మానవ హక్కుల దినోత్సవం జరుగుతుంది. ఆ సందర్భంగా ప్రతి కాలేజీలో కూడా సెమినార్స్ పెట్టి మహిళల్ని, అమ్మాయిల్ని అవేర్నెస్ చేయటంలో మేము ముందుంటాం. మహిళా సంఘంగా మహిళల సమస్యలపైన ఇప్పుడు చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదు. ఒక ఫ్రీ బస్ ఒకటి పెట్టిండు, కానీ ఆ ఫ్రీ బస్ పెట్టినందుకు మేము సంతోషిస్తున్నాం. కానీ ఆయన ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. గ్యాస్ ఇస్తా అన్నాడు, గ్యాస్ ఇవ్వలేదు. తర్వాత మహిళలకు నెలకు 2,500 ఇస్తా అన్నాడు, అవి ఇవ్వలేదు. బస్సుల సంఖ్య తగ్గించి బస్సుల కోసం ఇప్పుడు మహిళలు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కువ బస్సుల్ని కొనసాగించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.